ఉద్యోగాలు దయచేసి మీ ప్రభుత్వమైనా పరిశ్రమలు రావడానికి స్వాగతిస్తూ ఉన్నాం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాల్సిందే. వచ్చిన పరిశ్రమల్లో కనీసం 80% ఉద్యోగాలు తెలంగాణ యువతకి ఇవ్వాలి. అందరికి గవర్నమెంట్ కొలువులు ఇవ్వడం సాధ్యం కాదు. నేను కుండబద్దలు కొడతా ఉన్నా. అది ఏ సర్కారు వచ్చినా, మొన్న బీఆర్ఎస్ అయినా, నిన్న ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ అయినా, రేపు ఇంకే ప్రభుత్వం అయినా రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటికొకటి ఇవ్వడం సాధ్యం కాదు. తక్కువ ఉంటాయి, ఎక్కువ వ్యయం వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా, నిపుణులకు ఇట్లాంటి ప్రైవేట్ కంపెనీలు ఇస్తే లక్షల రూపాయల జీతం వస్తుంది. ప్రభుత్వానికి తలదన్నేలాగా ఉంటాయి ఆ ఉద్యోగాలు. వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెడతారు, ఇక్కడ మేము ఆగమవుతాం, మళ్ళీ మాకు ఉద్యోగాలు రావు. దయచేసి అట్లా ఉండకుండా గతంలో ఏవైతే అనుమతులు ఇచ్చినారో రసాయన పరిశ్రమల వల్ల ఊర్లే ఆగమైనాయి. కిడ్నీ బాధితులు ఉన్నారు ఊర్లల్లో, మరి క్యాన్సర్ బాధితులు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం. తద్వారా ఏంది, వాళ్ళు కూడా ఆ ప్రాంతం వదిలి ఇక్కడ వస్తారు. ఎక్కడి నుంచో వచ్చినోడు హైదరాబాద్ ఇల్లు కట్టుకొని పోయి పని చేసి వస్తున్నారు కదా. మరి మా బిడ్డలు ఆగమైనారు, మా భూములు ఆగమైనాయి.